ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 15వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిసు జాయతే తదా ప్రళీనస్తమసి మూఢయోనిసు జాయతే. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, రజోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణించువాడు కర్మాసక్తులకు వారి యందు పుడతాడు. అట్లే తమోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణించువాడు మూఢ యోనులలో అనగా అజ్ఞానులు, పశుపక్షాదులు, క్రిమి కీటక జాతులలో జన్మిస్తాడు. రజోగుణము గల వారు మధ్యమమ్మకు మనుష్య లోకములలో సాధారణ మానవుల వలె జన్మించడం జరుగుతుంది. తామస గుణం గలవారు క్రింది లోకములలో అనగా నీచ ప్రవృత్తి కలిగినటువంటి పశువులు మొదలగు జన్మలను తీసుకొనడం జరుగుతుంది. ప్రకృతి అనేది ఒక విశిష్టమైన బ్యాంకు లాంటిది. మనము ఎటువంటి గుణాలను సంపాదిస్తే ఆ గుణాలను నిల్వ చేసి మృత్యువు తర్వాత కూడా వాటిని మనకు సురక్షితంగా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ జన్మలో ఉండే ఆలోచనలు, పనులు రాబోయే జన్మకు మార్గదర్శకంగా ఉంటాయి. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రకృతికి లొంగి బతకవలసి ఉంటుంది, ఒదిగే ఉండవలసి ఉంటుంది. అందుకే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్. మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకున్నామంటే మనం ఇంతకు ముందు చేసినటువంటి కర్మ ఫలితాల వలనే జరిగింది. కావున ఇప్పుడు జరిగేదన్నీ కూడా మనకు ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. ఎవ్రీథింగ్ ప్రీ డిటర్మిన్డ్ అని చెప్పడము జరిగింది. రజోగుణము కలిగిన వారు ఎల్లప్పుడూ బహిర్ముఖ కార్యములందు విషయాలలో చిక్కుకొని ప్రవర్తించి కర్మలలో చిక్కుకొని పోతాడు. అందువలన మనము మన జీవితకాలంలో చాలా జాగ్రత్తగా ఉండి భగవద్భక్తి, వైరాగ్యము, ఆత్మజ్ఞానముతో కలిగి మన జన్మను సార్థకము చేసుకొనవలసి ఉంటుంది. ఒక ధనవంతుని కుమారుడు గమనిస్తే అతడు అనారోగ్యకరమైనటువంటి నిర్లక్ష్యమైన జీవితం గడిపి తనను తాను నాశనం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాము. తామసిక గుణం కలిగిన వారు మానసికంగా జంతు శరీరంలో పరిపూర్ణమైనటువంటి తృప్తిని, సార్థకతను పొందుతాడు. అనగా తామసిక గుణం వారు దాదాపు జంతువు ఏ విధంగా ఆనందిస్తుంటుందో విశేష కాలంలో ఆ విధంగానే ఉంటాడు. అందువలన వీరు ద్విపాద పశువులు అని పిలువబడతారు. వీరు ద్విపాద పశువులు అయినప్పటికీ చతుస్పాద పశువులు అని తాను కావాలని తహదగలాడుతూ జీవితాన్ని గడుపుతారు. అందువలన రాబోయే జన్మలో వారు చతుస్పాద జంతువులుగా పుట్టడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మన ఆలోచనలు మనం నాటే విత్తనాల వంటివి. కర్మ ఫలితాలు వచ్చేసి మనము తీసుకునేటటువంటి పంట వంటిది. కలుపు విత్తనాల నుండి కలుపు మొక్కలే వస్తాయి, మంచి విత్తనాల నుండి మంచి మొక్కలే వస్తాయి. ఈ విధంగా మనము ఈ కర్మలు, ఫలితాలు అవి పునర్జన్మకు దారితీసే పరిస్థితులను మరియు ఈ త్రిగుణాల యొక్క ప్రభావమును బాగుగా అర్థం చేసుకొని మనము సాత్విక గుణమును పెంపొందించుకొని తరువాత ఈ 3 గుణములను వదిలివేసి ఆత్మసాక్షాత్కారము పొంది మోక్షమును సాధించవలసి ఉన్నది. శుభం భూయాత్.